మొత్తానికి ప్రస్తుతం లైవ్‌లో తనూజకి, అలానే కళ్యాణ్‌కి మధ్య సక్సెస్‌ఫుల్‌గా ఈ మూవ్ అయితే చిచ్చు పెట్టేసాడు అనిపించింది. ఇక 'బిగ్ బాస్' సీజన్ లైవ్‌లో ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. అమర్దీప్ అలానే అర్జున్ అంబాటి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చారు. అలానే మనం చెప్పుకున్నట్టుగా కొన్ని హింట్స్ కూడా ఇచ్చి వెళ్లారు. అంటే బయట కంటెస్టెంట్స్‌కి సంబంధించి ఎలా పోర్ట్రే అవుతుంది అనే విషయాన్నయితే ఒక్కో కంటెస్టెంట్‌కి చెప్పారు. అలానే తనూజకి కూడా చెప్పడంతో తనూజకి మళ్ళీ కన్‌ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయిపోయింది హౌస్‌లో. ఇక ఈ కన్‌ఫ్యూజన్‌ని బాగా క్యాచ్ చేసుకున్నాడు ఇమాన్యుయల్. ఇక ప్రస్తుతం లైవ్‌లో అర్జున్ అంబాటి అలానే అమర్‌దీప్ చౌదరి అయితే హౌస్‌ని వదిలి వెళ్ళిపోయారు. రాముని హౌస్ నుంచి తీసుకొని వెళ్తున్నారు మిడ్ వీక్ ఎలిమినేషన్ అదంతా ఏమీ లేదు. ఫస్ట్ రాముని తీసుకెళ్ళినట్టు ప్రాంక్ చేశారు. కానీ లాస్ట్‌లో అయితే ఒక సాంగ్ వేయడంతో అందరూ డాన్స్ వేసి రాముని వదిలేసి అయితే వెళ్ళిపోయారు. ఇకపోతే తనూజకి వచ్చిన కన్‌ఫ్యూజన్‌తో ఒక సైడ్‌కి కూర్చొని మళ్ళీ బయట ఇలానే పోర్ట్రే అవుతుందా? వాళ్ళు నాకిచ్చిన హింట్స్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది అని తనూజ బాధపడుతూ ఉంటుంది. అక్కడే రీతు చౌదరి, అలానే కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఉంటారు. అప్పటి వరకు తను సుమన్ శెట్టి వీళ్ళందరితో డిస్కస్ చేసింది. కళ్యాణ్ అయితే పూర్తిగా ఇగ్నోర్ చేస్తది. పాపం కళ్యాణ్ తనూజని చూస్తూ ఉంటాడు. మాట్లాడుతుందేమో అన్నట్టు. కానీ అస్సలు మాట్లాడదు. ఇంకొకసారి అక్కడ కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుయల్ నీది నాది చాలా ఫన్ ఉంటుండే. కానీ ఇప్పుడు కొంచెం గ్యాప్ రావడం వల్ల నువ్వు నన్ను డిస్టెన్స్ పెడుతున్నావని తనుజ ఫీల్ అవుతుంటే, లేదు నేను నిన్ను ఏం అవాయిడ్ చేయట్లేదు. నామినేషన్స్ రోజే నేను ఇదంతా మర్చిపోయాను. నాకొచ్చిన ఆ కార్డ్స్ నిన్ను నామినేట్ చేయమనైతే నేను ఎవరికీ ఇవ్వలేదు. నిన్ను నామినేట్ చేస్తే నాకేమీ రాదు. కళ్యాణ్ నిన్ను నామినేట్ చేస్తానని నా దగ్గర కార్డ్ తీసుకున్నాడు. ఆ విషయం నీకు తెలియాలి అని నేను ఆ రోజు నువ్వు తనుజని నామినేట్ చేస్తానని చెప్పి కార్డ్ తీసుకొని సంజనని ఎందుకు నామినేట్ చేసావని నేను అడిగాను. అది నీకు తెలియాలనే తప్ప నిన్ను నామినేట్ చేయలేదని నా ఇంటెన్షన్ అయితే అస్సలు కాదు అని బాగా కవర్ వేసి అక్కడ సంజన కోసం ఫైట్ చేసినట్టు కాకుండా కళ్యాణ్ నిజ స్వరూపం నీకు తెలియచేయడానికే నేను అలా చేశానని కళ్యాణ్‌కి, తనుజకి మధ్య పుల్ల పెట్టేసాడు ఈ మూవ్ సక్సెస్‌ఫుల్‌గా. అంటే కళ్యాణ్ నీ కోసం వెనక ఏమనుకుంటున్నాడు? నీ వెనక గోతులు తీస్తున్నాడా? ఏంటి క్లారిటీ రావాలి అని నేను వాడికి కార్డ్ ఇచ్చాను తనుజని నామినేట్ చేస్తానని చెప్తే. లేకపోతే నేనెందుకు ఇస్తాను? లేకపోతే సాయి శ్రీనివాస్ అడిగాడు. సాయి శ్రీనివాస్‌కి కూడా నేను ఇవ్వకుండా కళ్యాణ్‌కి ఇచ్చాను. కళ్యాణ్‌కి ఎందుకు ఇచ్చాను? కళ్యాణ్ నీ వెనక గోతులు తీస్తున్నాడని నీకు కూడా ఒక క్లారిటీ రావాలి అనే ఇచ్చాను అంటూ ఇమ్మాన్యుయల్ చెప్పాడనమాట. అంటే ఆ రోజు నేను మా అమ్మ కోసం ఫైట్ చేయలేదు. నీకు నిజం తెలియాలని నాకు మధ్య ఏముంది? నిన్ను నామినేట్ చేస్తే నాకేంటి? చేయకపోతే నాకేంటి? నీ గేమ్ నువ్వు ఆడతావు. నా గేమ్ ఇక్కడ ఏదైనా గొడవ పడి అయినా మళ్ళా ఫ్రీగా కలవగలిగే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది నాకు నువ్వే అన్నట్టు తనుజకి పెద్ద కవర్ వేశాడిగా ఇమ్మాన్యుయల్. లైవ్ చూస్తుంటే అనిపించింది సక్సెస్‌ఫుల్‌గా ఈ మూవ్ అయితే కళ్యాణ్, తనుజకి మధ్య చిచ్చు పెట్టేసాడని. కానీ లైవ్ చూస్తుంటే తనుజ ఇగ్నోర్ చేస్తుంటే కళ్యాణ్ తనుజని చూసే విధానం ఇదంతా కూడా అంటే తను సారీ చెప్పి మీద పడిపోయేంత ఇన్నోసెంట్‌గా ఫేస్ అయితే పెడుతున్నాడు కళ్యాణ్. ఇక తనుజ దగ్గర ఇమాన్యుయల్ అయితే కళ్యాణ్ కోసం ఇలా చెప్పడంతో ఇక తనుజ అనే కన్‌ఫ్యూజన్‌లోనే ఉందనమాట. ఇప్పటికి కూడా బయటికి ఎలా పోర్ట్రే అవుతుందనేది తనుజ ఎక్కువ ఫీల్ అవుతుంది. కానీ బయట తనకి మంచి ఫ్యాన్ బేస్ దొరుకుతుంది. అందరూ తనకి సపోర్ట్ చేస్తున్నారని అర్థం కావట్లేదు. మరి మీ ఫీలింగ్ ఏంటి? ఈ మూవీపై కామెంట్ చేయండి.